హాయ్ హలో అందరికి నమస్తే. ఈరోజు కూటమి ప్రభుత్వం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని గిన్నిస్ బుక్ రికార్డ్ క్రియేట్ చేయాలని చెప్పి మరి ఆ దిశగా మేము సక్సెస్ అయ్యాము. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది, విశాఖలో 3 లక్షల మంది, మరి 22,000 గిరిజన విద్యార్థులతో రికార్డు, ఇట్లా ప్రతిదీ కూడా ఒక రికార్డ్ అనేది క్రియేట్ చేసాము మేము. ఇది కూడా స్వచ్ఛందంగా, ఇది రాజకీయ సభ కాదు, డబ్బులు పెడితే వచ్చేటటువంటి వాళ్ళు స్వచ్ఛందంగా చంద్రబాబు గారి మీద నమ్మకంతో, ఆయన పాలన మీద నమ్మకంతో అందరూ స్వచ్ఛందంగా తెల్లవారుజామునే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వచ్చినటువంటి వారికి ఎక్కడ కూడా ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా అన్ని సౌకర్యాలు అద్భుతంగా కల్పించి అద్భుతంగా కార్యక్రమాన్ని ముగించామని చెప్పి ఈరోజు వాళ్ళ అఫీషియల్ పేజీల్లో పెట్టుకుంటున్నారు. అదే కాకుండా చాలా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు అని చెప్పి నరేంద్ర మోదీ గారు చెప్పినటువంటి ఆ మాటలు కూడా వాళ్ళ అఫీషియల్ పేజీలో పెట్టుకుంటున్నారు. మరి వీళ్ళు చెప్తున్నట్టు నిజంగానే గిన్నిస్ బుక్ రికార్డ్ నెలకొల్పారా అంటే ఇది ఫేక్, ఇది అబద్ధం. దీనికి సంబంధించి మీకు ఒక వీడియో ఆధారాలతో సహా మీకు ఒక వీడియో క్లిప్పింగ్ కూడా మీకు చూపిస్తాను. ఇది ఎంత అబద్ధమో, ఏ రకంగా ప్రజలను మోసం చేశారు అని చెప్పి. కొంతమంది అనొచ్చు, ఏంటి ప్రభుత్వం యోగాంధ్ర నిర్వహిస్తే తప్పే ఉంది అని చెప్పు. యోగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడంలో తప్పే లేదు. దానికి వేరే పద్ధతి ఉంటుంది. వీళ్ళు నిర్వహించినటువంటి పద్ధతే కరెక్ట్ కాదు. ఎందుకంటే వీళ్ళ రికార్డుల కోసం ప్రజలను ఇబ్బంది పెట్టి, సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టి, నియోజకవర్గం నుంచి 20 బస్సులు తీసుకుపోయి అక్కడ నుంచి అక్కడ ఉన్న ప్రజలను తరలించి విద్యార్థులకు కష్టాలు పెట్టి వాళ్ళకి సౌకర్యాలు కల్పించకుండా, వచ్చినటువంటి వాళ్ళకి సరైనటువంటి వసతులు లేకపోవడం, వాళ్ళకి కనీసం స్నాక్స్ పెట్టకపోవడం, కనీసం వాళ్ళు యోగా చేయడానికి కింద వేస్తారు ఏమంటారు వాటిని, కింద చాపలు వేస్తారు కదా, అది కూడా లేనటువంటి పరిస్థితి. దానికోసం కూడా గొడవ పడినటువంటి పరిస్థితి ఉంది. మనం బ్లీచింగ్ పౌడర్ కూడా డబ్బులు ఏమని చెప్తా ఉన్నాం, రాష్ట్రంలో ఖజానా ఖాళీగా ఉందని చెప్తా ఉన్నాం, ఏం లేదని చెప్తున్నాం, జగన్మోహన్ మొత్తం దోచేసుకున్నాడని చెప్తా ఉన్నాం. మరి అలాంటప్పుడు వందల కోట్లు ఖర్చు పెట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు నిర్వహించాలి మీ రికార్డుల కోసం? అయినా సరే నిర్వహిస్తామంటాం. దీనికి పెట్టేటువంటి డబ్బులు విద్యార్థుల కోసం పెట్టచ్చు కదా, విద్యార్థులకు ఇంకా మెరుగైనటువంటి సదుపాయాలు కల్పించడం కోసం పెట్టచ్చు కదా. గిరిజన ప్రాంతంలో ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి ఆ రోడ్డు సౌకర్యాలు, ఇంకో వేరు సౌకర్యాలు కల్పించవచ్చు కదా. అది కల్పించమన్నా. మాకు ఈ రికార్డులే కావాలి. ఫేక్ రికార్డులు సృష్టించడం, దానికి 1000 కోట్లు డబ్బులు పెట్టడం. గుజరాత్లో ఏదో సూరత్లో జరిగినటువంటి యోగా డే గతంలో 1,47,000 మంది వస్తే ఇక్కడ 3 లక్షల మందితో రికార్డు సృష్టించామని చెప్తా ఉన్నారు. వీళ్ళ రికార్డులు ఏ రకంగా ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా రికార్డులు సృష్టించారనేది ఒక్కసారి చూడండి. ఇక్కడ విశాఖ తీరంలో గిరిజనులు అంటే ఇంత దారుణమా? గిన్నిస్ రికార్డ్ కోసం గిరిజనులకి ఇన్ని వేదనలు చేయాలా? ఇదిగో పిల్లలు ఎట్లా పడుతున్నారు, ఇంత దారుణంగా ఉన్నారా? ఇదిగో పిల్లలు చూడండి, ఇదిగో చూడండి, ఇది రికార్డా? చిన్నపిల్లల్ని ఈ రకంగా పడుకోబెట్టి చూడండి పాపం. ఇక్కడ ఇగో చిన్నపిల్లలు పాపం ఆదమరిచి నిద్రపోయారు. వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం, వాళ్ళని ఎందుకు బాధ పెట్టడం పాపం? స్కూల్ పిల్లలని లేదు, స్కూల్ పిల్లలతో పాటు వచ్చిన స్టాఫ్ అని లేదు, చెల్లా చెదరగా పడిపోయినట్టు ఉన్నారు. చూడండి, వీళ్ళకి పడుకోవడానికి కూడా కింద గ్రీన్ మ్యాట్ మీద పడుకున్నారు. చూడండి ఎంత అవస్థలు పడుతున్నారో. చక్కటి చోటు కూడా లేనంత విధంగా ఎంత దారుణమైన పరిస్థితి వచ్చింది. ఇక్కడ చూస్తుంటే మనతో పాటు వచ్చిన స్టాఫ్లు, రూట్ ఆఫీసర్లు, ఇన్ఛార్జ్ ఆఫీసర్లు, ఇది పరిస్థితి. గిరిజనుల రికార్డు సృష్టించామంటే గిరిజన పిల్లల్ని ఆ రకంగా ఒకటే రూమ్లో పాడేసి వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. మహిళలు స్వచ్ఛందంగా వచ్చారంటే ఆ రకంగా పాపం అక్కడ కొట్లాడుకుంటారు దానికోసం. ఇక్కడ చూడండి, ఇంకా
వాళ్ళ పోలీసు ఎంత కంట్రోల్ చేస్తున్నా కూడా కంట్రోల్ అవ్వరు. అంతమందిని ఎక్కడ కంట్రోల్ చేస్తారు వాళ్ళు? ఒకరిద్దరు పోలీసులు ఉంటే ఇంతమంది జనాలను ఎట్లా కంట్రోల్ చేస్తారు? మరి అద్భుతమైన ఏర్పాట్లు ఉంటాయి, స్నాక్స్ కోసం ఎందుకు కొట్లాడతారు అట్లా? చాలామందికి స్నాక్స్ దొరకలేదు అక్కడ. వీళ్ళంతా తెల్లవారుజామున స్వచ్ఛందంగా చంద్రబాబు గారి మీద నమ్మకంతో వచ్చారంట. వచ్చినందుకు ఆ రకంగా జరిగింది. అట్లా స్నాక్స్ లేక, ఏర్పాటు సరిగా లేక అవస్థలు పడినటువంటి పరిస్థితి. స్వయంగా మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అక్కడ? అచ్చెన్నాయుడు గారితో మీ నియోజకవర్గాలకు 20 బస్సులు పంపిస్తాం, ఆ బస్సులోంచి ఖచ్చితంగా తీసుకురావాలి అని చెప్పారు. ఆ రకంగా చాలా చోట్ల బస్సులు లేక బస్టాండ్లలో ప్రయాణికులు ఇక్కట్లు పడతా ఉన్నారు. మరి వెళ్ళాలంటే బస్సులు లేనప్పుడు ఏం చేస్తారు? బస్సుల కోసం ఎదురుచూపు. ఆ రకంగా ఇబ్బందులు, విద్యార్థులు ఇబ్బందులు, అక్కడ భోజనాలు ఇబ్బందులు, అన్ని ఇబ్బందులే. ఇంకా రికార్డ్ అన్నారు కదా, ఆ రికార్డు గురించి ఒకసారి ఎలా ఉందో వాళ్ళ రికార్డు ఒకసారి చూడండి. ఇది మెసేజ్. గౌరవనీయులైన వి శ్రీనివాసరావు గారు, మీరు యోగాంధ్ర 2025 కార్యక్రమంలో పాల్గొనాలని ఆసక్తిగా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం. మీ యోగాంధ్ర నమోదు సంఖ్య సో. నేను అప్లై చేయలేదు, అడగడం లేదు. నేను అడిగినట్టు అదే చెబుతుంది నేను మీకు అందరికీ. అది 2 కోట్ల అసలు సమస్య, అసలు రహస్యం. అది 2 కోట్ల రహస్యం. యోగాంధ్రకి ఎవరు రిజిస్టర్ చేసుకోకుండానే చేసుకున్నట్టు వాళ్ళు అభినందించి దాన్ని లెక్కేసేసారు. 2 కోట్ల మంది అయిపోయారు. ఈ రకమైన బోగస్ రిజిస్ట్రేషన్లతోటి, ఈ బోగస్ రిజిస్ట్రేషన్లు చేసి 2 కోట్ల మందిని గవర్నమెంట్ 70 కోట్లు ఖర్చు పెట్టి ప్రజల ధనం ఎందుకు వృధా చేయాలని అడుగుతున్నారు. 70 కోట్లు దీనికి ఎందుకు వృధా చేయాలి? ఈ 70 కోట్లు ఇస్తే పిల్లలకి పోషకాహారం పెట్టచ్చు, మధ్యాహ్నం భోజనాన్ని ఇంప్రూవ్ చేయొచ్చు. చిన్నపిల్లలకి వాళ్ళ పోషకాహారాన్ని చేయండి. అదే ఫేక్ రిజిస్ట్రేషన్స్ చేసి 2 కోట్ల మంది అయిపోయారని చెప్పి వాళ్ళంతకు వాళ్ళే పంపించేసి, వీళ్ళు ఒప్పుకున్నట్టు, వీళ్ళు సంతోషపడుతున్నట్టు వాళ్ళే చెప్పేస్తున్నారంట మెసేజ్ పంపించేసి. ఎంత దారుణమో చూడండి. ఇంకా ఇది రికార్డ్ అంట. ఆ డబ్బులు వృధాగా చేసే బదులు ఒక్క విశాఖకే 70 కోట్లు ఖర్చు అయినాయంట. మరి రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు నిర్వహించేటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఇంకెంత అయింటాయి? 100 కోట్లు ఖర్చు అయింటాయి. మనం అప్పుడేదో రుషికొండకి సంబంధించిన 375 కోట్లు ఎంతో ఖర్చు పెట్టి కడితే, శాశ్వతమైన బిల్డింగు ప్రభుత్వ అవసరాల కోసం కడితే మనం ఎన్ని మాటలు అన్నాం ఇప్పటికి కూడా మాట్లాడుతూ ఉంటాం. మరి ఇక్కడ వృధా ఖర్చు కదా ఇది. ఇదేమో వీళ్ళ రికార్డుల కోసం ఎంతనో వృధాగా చేసుకోవచ్చు. అదేమో రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడడానికి ప్రభుత్వం కోసం ప్రభుత్వ భవనాన్ని శాశ్వత బిల్డింగ్ నిర్మిస్తే దాన్ని మాత్రం తప్పు పెడతాం. ఇదే విచిత్రమో అర్థం కాదు. చూడండి, ఈ రకంగా వాళ్ళు యోగాంధ్ర రికార్డ్ అని చెప్పుకుంటున్నారు కదా. కొంతమంది ఫీజులు అవుట్ అయిపోయాయి మా రికార్డులు చూసి అని చెప్తా ఉన్నారు. దేనికోసం రికార్డులు? ఎందుకని వృధా ఖర్చులు? పనికొచ్చేదా ఇదంతా? అందరు అదే కదా చెప్తా ఉన్నారు. పోనీ చేశారు, చేసింది ఏదైనా సరిగా చేశారా, సక్రమంగా చేశారా? అది లేదు. ఇప్పుడు ఇవన్నీ వదిలేస్తారు. ఈ ఫేక్ రికార్డ్ రిజిస్ట్రేషన్లో వదిలేస్తారు, ప్రజల ఇబ్బందులు వదిలేస్తారు, ఆ స్నాక్స్ కోసం గొడవ అనేది వదిలేస్తారు, గిరిజన విద్యార్థులు ఆ రకంగా దారుణంగా ఒకరు హాల్లో వేసింది వదిలేస్తారు. రేపు ఏం చేస్తారంటే ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన కూటమి ప్రభుత్వం, అది ఒక్క విజయనగరం చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం. కీలక పాత్ర పోషించిన నారా లోకేష్ ఈ రకంగా కామెంట్ చేస్తారు. రికార్డ్ అంటే మనం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఏ ఒక్కటి కూడా మాట తప్పకుండా అందరికి అద్భుతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేసి, ఎవరికి ఎలాంటి కష్టాలు రాకుండా సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేస్తూ వాళ్ళందరూ ప్రజలు సంతోషాలతో ఉంటే పండుగ వాతావరణం ఉంటుంది. ఇప్పుడు ఇట్లా పండుగ వాతావరణం ఉంది, స్వచ్ఛందంగా వచ్చారు కాదు, అది చేసి అది రికార్డు సృష్టించాలి. అది ప్రపంచ రికార్డ్ అంటారు. అది పర్ఫెక్ట్గా మనం చెప్పినట్టుగా చేస్తే అది ప్రపంచ రికార్డు అవుతుంది. ఇది కాదు.